నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కనెక్టివిటీ పెరుగుతోంది. రాజధానికి టేఫాఫ్ గా సీడ్ యాక్సెస్ రోడ్ ను చెప్తారు. ఇక అలాంటి రోడ్డుకు కనెక్టివిటీ ఇచ్చేదే స్టీల్ బ్రిడ్జ్. సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 లో భాగంగా కొండవీటి వాగు, బంకింగ్హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జిలు పూర్తవడంతో పాటు రాజధాని అమరావతికి కనెక్టివిటీగా సీడ్ యాక్సెస్ రోడ్ అందుబాటులోకి వచ్చింది. భోగాపురం విమానాశ్రయం రావడంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోబోతున్నాయి. ఈ నెల 17 నుండి విమానాలు టేకాఫ్ అవ్వనుండగా అమరావతిలో అంతకు 4 రోజుల ముందే సీడ్ యాక్సెస్ రోడ్డు రూపంలో అభివృద్ధి టేకాఫ్ తీసుకోనుంది. అమరావతికి కనెక్టివిటీ పరంగా అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ సీడ్ యాక్సెస్ రోడ్డులో 2 ఫేజ్లు పూర్తవ్వడంతో వాటిని ఈ నెల 13న సీఎం జాతికి అంకితం చేయనున్నారు. ఈ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అమరావతి దిశ దశ మారిపోనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుతో రాజధానికి మరింత వేగంగా చేరుకోవడమే కాకుండా గుంటూరు, విజయవాడలకు రాజధాని అమరావతి ముఖద్వారంగా మారుతుంది. రాజధానిలోని అన్ని రోడ్లను కలిపి ఉండే కీలక రోడ్డు అయిన ఈ సీడ్ యాక్సెస్ ను ఆగస్టు 15న జాతికి అంకితం చేస్తామని ముందు ప్రకటించగా అంతకు 2 రోజుల ముందే సీఎం చంద్రబాబు వీటిని ప్రారంభించనున్నారు. సీఎంఓ అధికారి ప్రద్యున్మ, సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ కార్తికేయ ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు సూచనలు ఇచ్చారు. దీనిపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానికి ఎట్టకేలకు దాన్ని సాధించారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ మంగళగిరి మంత్రివర్యులు, ఐటీ విద్యాశాఖ నారా లోకేష్ గారు, అలాగే కూటమి నాయకులందరూ కలిసికట్టుగా ఈ రాజధాని కోసం నిరంతరం ముందుకెళ్తూ ఈ స్టీల్ బ్రిడ్జిని 13వ తారీఖు ఉదయం 10:30కు ఓపెనింగ్ చేయబోతామన్నారండి. ఇది అందరికీ, రైతులకి ఇదేనే ఉంది, రాష్ట్ర ప్రజలందరికీ కన్నుల పండుగ. ఏదైతే మన రాజధానిలోకి ఎంట్రన్స్ వెళ్తామో డైరెక్ట్గా వెళ్ళడానికి ఇది ఒక మెయిన్ రోడ్ అండి. ఇది రాజధాని అమరావతి కనెక్టివిటీకి సీడ్ యాక్సెస్ రోడ్డు మూలాధారం. శాఖోపశాఖలుగా విస్తరించిన చెట్టుకు కాండంలా యాక్సిస్ రోడ్డు కనెక్టివిటీని అందిస్తుంది. తాజాగా ఈ రోడ్డు నిర్మాణం 2వ దశ కూడా పూర్తయింది. మాస్టర్ ప్లాన్ లో E3గా ప్రస్తావించిన దీనికున్న ప్రాధాన్యం రీత్యా సీడ్ యాక్సెస్ రోడ్డు అని దీన్ని పిలుస్తున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ లో అత్యంత కీలకమైన ఆర్టీరియల్ రహదారిగా దీన్ని రూపొందించారు. మొత్తం 21 కిలోమీటర్ల పొడవుతో 3 దశల్లో ఈ నిర్మాణం జరగనుండగా ఇప్పటికే దొండపాడు నుండి వెంకటపాలెం జంక్షన్ వరకు మొదటి దశ, వెంకటపాలెం జంక్షన్ నుండి ఉండవల్లి వరకు 2వ దశ పూర్తయింది. 3వ దశలో ఎలివేటెడ్ కారిడార్ 4 కిలోమీటర్ల మేర ఉండవల్లి నుండి మణిపాల్ ఆసుపత్రి వరకు ఉండనుంది. విజయవాడ నగరాన్ని నేరుగా రాజధాని కేంద్ర ప్రాంతంతో అనుసంధానించడమే ఈ రహదారి ముఖ్య ఉద్దేశం. సచివాలయం, శాసనసభ, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, నివాస ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు వంటి రాజధానిలోని ప్రధాన ప్రాంతాలన్నింటినీ ఈ రహదారి కలుపుతుంది. అందుకే దీనిని అమరావతి రవాణా వ్యవస్థకు వెన్నుముకగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రాజెక్టు తొలి దశలో దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు 18.3 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ భాగం 2018 నాటికే పూర్తయింది. దీంతో రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాలకు మెరుగైన రహదారి అనుసంధానం ఏర్పడింది. అయితే వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు మిగిలిన రహదారి నిర్మాణం ఆలస్యం అవుతూ వచ్చింది. కొంతమంది రైతులు, రాజకీయ పార్టీల అభ్యంతరాల నేపథ్యంలో ఈ పనులు ముందుకు సాగలేదు. అయితే కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసి అమరావతికి సరైన కనెక్టివిటీని కల్పించాలని నిర్ణయించింది. ఈ రోడ్డు వెళ్లే మార్గంలో 99.5% మంది భూములు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చారు. అయితే 2.5 ఎకరాలు, 5 ఎకరాలకు సంబంధించి మధ్యలో రైతులు భూమిని ఇవ్వకుండా జాప్యం చేశారు. చివరకు ల్యాండ్ అక్విజిషన్ నోటీసులు జారీ చేసి వాటిని స్వాధీనం చేసుకోవాల్సి వస్తోంది. ఇదే సమయంలో అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుకు వైసీపీ వెనుకుండి అడుగడుగునా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే సీడ్ యాక్సెస్ రోడ్డును పాత హైవేతో కలపడానికి ఉన్న మరో 2 ప్రధాన అడ్డంకులను కూడా అధిగమించారు. కొండవీటి వాగు, బకింగ్హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జిలను రికార్డు సమయంలో పూర్తి చేసి 2వ దశ సీడ్ యాక్సెస్ రోడ్డును సిద్ధం చేశారు.
అమరావతికి ముఖద్వారం లాంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ ని అత్యంత సుందరంగా గ్రీనరీతో తీర్చిదిద్దుతున్నారు. బ్రిడ్జి ఎక్కే చోట గ్రీనరీతో పాటు అమరావతిని ప్రతిబింబించేలా ఏ ఆకారంతో ఎంట్రీ పాయింట్ ను ఇవ్వనున్నారు. ఏ అక్షరాన్ని పోలిన స్టీల్ కట్టడంలోనే వెల్కమ్ టు అమరావతి అని చెప్పడంతో పాటు ది పీపుల్స్ క్యాపిటల్ అని క్యాప్షన్ తో రూపొందించారు. మా రాజధాని రైతులు చాలా ఆనందకరం అండి. రాష్ట్ర ప్రజలు కూడా ఇది సీడాక్స్ రోడ్ అనేది ఇది చాలా ఆధునూతన టెక్నాలజీతో మరి వచ్చే 50 సంవత్సరాలకు పైగా దీని యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చాలా ఆధునూతనంగా తయారు చేస్తున్నారు. మరి స్టీల్ బ్రిడ్జి కూడా మరి చాలా సాంకేతికంగా మరి ఎంతో ఉపయోగకరంగా మరి ఎంతోమందికి అది ప్రయోజనకరం. రాష్ట్ర రాజధానికి రావాలంటే మరి దాని నుంచే రావడానికి మెయిన్ సీడాక్స్ రోడ్డు. ఈ అమరావతి రాజధానికి సీడాక్స్ రోడ్డు ఒక ముఖటం లేని రోడ్లా చెప్పుకుంటున్నాం. సీడాక్సిస్ రోడ్డుకు ఆది నుండి అనేక అవరోధాలను ప్రతిపక్ష పార్టీ వైసీపీ కల్పిస్తూనే ఉంది. దీంతో కూటమి ప్రభుత్వం ఆ అవరోధాలను అడ్డంకులను ఒక్కొక్కటిగా దాటుకొని సీడాక్సిస్ రోడ్డును ఫుల్ స్పీడ్ తో ముందుకు తీసుకెళ్లింది. 2వ దశలో వెంకటపాలెం టీటీడీ దేవస్థానం వద్ద ఉన్న జంక్షన్ వద్ద నుండి ఉండవల్లి వరకు చకచక పనులు పూర్తి చేసింది. గుంటూరు ఛానల్ పై నుండి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం సైతం పూర్తయిపోయింది. స్టార్టింగ్ లో ఉన్న అమరావతికి ముఖద్వారంగా చెబుతున్న స్టీల్ బ్రిడ్జ్ సైతం సిద్ధమైంది. దీంతో స్టీల్ బ్రిడ్జిలను ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 10 గంటల తరువాత ప్రారంభిస్తారు. 2వ దశతో సీడాక్సిస్ రోడ్డు ప్రకాశం బ్యారేజీ మంగళగిరి రహదారిని తాకడంతో పాత హైవేకి అక్కడి నుండి నేషనల్ హైవే 16కు కనెక్టివిటీ ఏర్పడినట్లయింది. విజయవాడ నుంచి మంగళగిరి నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే దీనికి కనెక్టివిటీ ఏంటంటే 128 కిలోమీటర్ల వరకు మనకి సీడాక్సిస్ రోడ్డు కనెక్టివిటీ ఉంది. ఇది 2 బ్రిడ్జిలు, ఒకటి 111 మీటర్లు, ఒకటి 128 మీటర్లు, ఈ 2 స్టీల్ బ్రిడ్జిలు. ఈ బ్రిడ్జిల వలన ఏమైందంటే ఇటు విజయవాడ నుంచి కానీ, ఇటు మంగళగిరి నుంచి కానీ, కలకత్తా నుంచి కానీ, చెన్నై నుంచి కానీ వచ్చేవాళ్ళు దీనివల్ల ఈ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళి మనకి అసెంబ్లీ కానీ, కోర్టులు కానీ, ఏదైనా రాజధానిలో ఉన్న అన్నిటి వీటి కనెక్టివిటీ ఉంది. చాలా సౌకర్యవంతంగా ప్రజలకి ఉంది. అంతకుముందు ప్రభుత్వం ఒక్క కరకట్టే ఉండేది. ఏదన్నా వెహికల్ ఒకటి వస్తే ఆ వెహికల్ మరోది తప్పుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ప్రజలకి దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చి సులభతరంగా మనం రాజధానికి చేర్చడానికి మార్గాన్ని సుగమం చేశారు మన ప్రభుత్వం. ఇదిలా ఉంటే రాజధాని అమరావతికి ఇప్పటికే వెస్ట్ బైపాస్ రూపంలో కనెక్టివిటీ వచ్చింది. అయితే విజయవాడ, గుంటూరులో ఉండేవారికి పూర్తి స్థాయి కనెక్టివిటీ రావాలి అంటే సీడాక్సిస్ రోడ్డు ఒక్కటే పరిష్కారం. సీడాక్సిస్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేస్తే అమరావతికి రాకపోకలు పెరగడంతో పాటు వర్తక వాణిజ్య కార్యకలాపాలు కూడా ఆ ప్రాంతంలో ఊపందుకుంటాయి. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ పోలవరం, అమరావతి తమ ప్రాధాన్యాలని ప్రకటించింది. దీంతో అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ల నిర్మాణాన్ని పరుగులు పెట్టించింది. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ ను సిద్ధం చేసి ఆగస్టు 13నే జీఏడీకి అప్పగించేందుకు సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2లో భాగంగా స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించి అదే రహదారి గుండా రాయపూడి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కు చేరుకుంటారు. అక్కడ వాటి తాళాలను సిఆర్డీఏ నుండి అందుకొని జీఏడీకి అందిస్తారు. వాటిని ప్రజా ప్రతినిధులకు కేటాయింపులు పూర్తయితే అమరావతిలో మొబిలిటీ పెరుగుతుంది. అటు అమరావతి ప్రణాళికబద్ధమైన ఆధునిక నగరంగా రూపుదిద్దుకునే ప్రక్రియకు మరింత వేగం అందుకోనుంది. ఈ ప్రాజెక్టులు కేవలం రవాణా సౌకర్యాలుగానే కాకుండా రాజధాని ఆర్థిక అభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు, భవిష్యత్తు నగర విస్తరణకు కూడా కీలక మౌలిక వసతులుగా నిలవనున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలు ఈ నెల 17 నుంచి టేకాఫ్ అవుతుంటే అమరావతి అభివృద్ధి మాత్రం అంతకు 4 రోజుల ముందే టేకాఫ్ అవుతోంది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధికి కీలకమైనటువంటి సీడాక్సిస్ రోడ్ ఆగస్టు 13న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. సీడాక్సిస్ రోడ్ పార్ట్ 2లో ముఖ్యమైనటువంటి 2 స్టీల్ బ్రిడ్జిలు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమవడం, అమరావతి ముఖద్వారం వద్ద ఏ అనే అక్షరంతో ఏర్పాట్లు చేయడం, ది పీపుల్స్ క్యాపిటల్ అంటూ కూడా దానికి క్యాప్షన్ ఏర్పాటు చేయడం అన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఈ నెల 13న అమరావతి స్టీల్ బ్రిడ్జిలతో పాటు సీడాక్సిస్ రోడ్ను ప్రారంభించి తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ వద్దకు వెళ్ళి అక్కడ కీస్ తీసుకుని జీఐడీకి ఆ భవనాలను కూడా అప్పగించబోతున్నారు. ఇన్ని ముఖ్యమైన కార్యక్రమాలు అదే రోజు జరగడంతో నాటి నుంచి అమరావతి అభివృద్ధి
టేకాఫ్ అయి రైమంటూ ముందుకు సాగనుంది. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.